Hi, I am Nishvita from Karnool Medical College 2K19 batch. అంటే వచ్చే ముందు చాలా భయపడ్డాము. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చోవాలి, చదువుకోవడానికి టైం ఉండదు, అసలు ఏం చెప్తారో తెలీదు, మనకు బేసిక్స్ తెలుసో తెలీదో మనకు అసలు తెలీదు, మనకు అసలు బేసిక్ ఉందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే మనం కూర్చోగలము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మధ్యలో కొన్ని డీవియేషన్స్ ఉంటాయి, కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు, కానీ వాటిని కోపప్ ఎలా చేసుకోవాలి కూడా అంత బాగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మెడికల్ కాలేజెస్లో అంటే క్లాసెస్ బాగానే జరుగుతాయి, కానీ ఎవరు కాన్సన్ట్రేటెడ్గా వినరు, ఎవరో చాలామంది తక్కువ మంది వింటారు. ప్లస్ ఫ్యాకల్టీకి కూడా వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళ క్లినిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడికి వచ్చి వినాల్సి వస్తుంది. వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా ఉంటారో లేదో మనకు తెలియదు. వాళ్ళు చెప్పేది 50% అయితే మనం రిసీవ్ చేసుకునేది 10% ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఫ్యాకల్టీ అందరూ దే ఆర్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ దట్ స్టడీస్, దట్ టాపిక్స్. సో వాళ్ళు 100% ఇచ్చినప్పుడు అట్లీస్ట్ మనం 80% అన్నా తీసుకోగలం అన్నమాట. సో అది డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి. కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే చాలా పెరిగింది. ముందు అసలు ఒక టాపిక్ అంటే అసలు అది ఏ సబ్జెక్ట్లోంచి, అంటే మెడిసిన్లో చాలా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అది ఫార్మాలోంచా, మైక్రోలో ఉన్న ఫార్మా, అంటే మైక్రోలో కూడా కొంచెం ఫార్మా డ్రగ్స్ అవి ఉంటాయి, అదా లేకపోతే ప్యాథాలజీ నుంచి క్వశ్చనా, మెడిసిన్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అనేది అసలు తెలిసేదే కాదు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఎలా ఉంటాయి, మెడిసిన్లో ఎలా ఉంటాయి, మెడిసిన్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్యాథ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఒక క్లారిటీ, చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. నా బెస్ట్ సజెషన్ అయితే డోంట్ వెయిట్ ఫర్ ఎనీ ఎగ్జామ్. నీ ప్రిపరేషన్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసేసేయాలి. కొంతమంది ముందే స్టార్ట్ చేసి ఉంటారు, ఎంత స్టార్ట్ చేసినా ఒక ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయ్యి ఎగ్జామ్స్ రాయడం అనేది కష్టము. ఇప్పుడు జూన్లో ఎగ్జామ్ ఉంది అంటే మేము ఆల్రెడీ మార్చ్లో స్టార్ట్ చేసాం కాబట్టి జూన్ వచ్చేపాటికి, జూలై వచ్చేపాటికి అయిపోయింది సిలబస్. వాళ్ళు ఒకవేళ జూన్ ఎగ్జామ్ అయినాక స్టార్ట్ చేస్తే వాళ్ళ సిలబస్ అయ్యేపాటికి నవంబర్, డిసెంబర్ అవుతుంది. నీకు ప్రిపరేషన్కి ఓన్లీ 6 months వస్తుంది. ఇప్పుడు మాకు ప్రిపరేషన్ 9 months ఉంది. దట్ 3 months మేక్స్ వెరీ మచ్ హ్యూజ్ డిఫరెన్స్. ఆల్మోస్ట్ ఒక 1 revision అవుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే జాయిన్ అయితేనే బెస్ట్. ఎగ్జామ్ కోసం వెయిట్ చేయాలి. మా కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ చాలా బాగా చదువుకునే వాళ్ళే ఆల్మోస్ట్ అందరూ. లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ స్టడీ. కానీ ఒకవేళ మీ ఎవరికైనా నేను ఎలా చదువుకోవాలో నాకు తెలియట్లేదు అంటే బెస్ట్ ఆప్షన్ భాటియా. యూ విల్ బి గైడెడ్ వెరీ వెల్. ఆన్లైన్లో చదువుకొనింటే అనేది చదువుకోవడం అయితే తెలీదు, జరిగిండదు. అంటే ట్రై చేసాం మేము కూడా 3rd yearలోనే. కన్సిస్టెన్సీ ఉండదు ఫస్ట్ థింగ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మనకు కావాల్సింది కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ ఉండాలంటే ఖచ్చితంగా ఒక పుష్ కావాలి. ఆ పుష్ మనకి క్రియేట్ అవ్వడం చాలా కష్టం. కొంతమంది క్రియేట్ అవుతుంది, కానీ అలా క్రియేట్ చేసుకోలేని వాళ్ళ కోసం ఇలాంటి భాటియా అనే ఇన్స్టిట్యూషన్స్ చాలా హెల్ప్ఫుల్ అనమాట. మనము ఇలా పుష్ దొరికినప్పుడు మనం చదువుకోవచ్చు అన్నీ. నేను ఎలా చదువుకోవాలో నాకు తెలియట్లేదు అంటే బెస్ట్ ఆప్షన్ భాటియా. యూ విల్ బి గైడెడ్ వెరీ వెల్.